మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana Supply Adjustment. ఆంధ్ర మహాసావిత్రి 28వ అధ్యాయం. కాలరాత్రి. 3 ఆత్మలు కాలరాత్రి కొసకు చేరుకున్నాయి. 3 ఆత్మలు కాలరాత్రి కొనకు చేరుకున్నాయి. ఏదో అపూర్వ సంఘటన జరుగుతుందని ఎవరికి వారు అనుకున్నారు. ఊర్ధ్వలోకాల నుండి ఒక కాంతి రేఖ జారిపడ్డది. సావిత్రి ధైర్యం చేసి దానిని అందుకోవాలని అంధకారంలో దూకింది. అది మృత్యులోయ. మనస్సు పనిచేయదు, ఊపిరాడదు. మృత్యువు కంగు తిన్నది. సత్యవంతుని తేజోరూపం నుండి కొంత చైతన్యం ఆమెలోకి ప్రసరించింది. ఆమెలో నూతనోత్సాహం నెలకొన్నది. మృత్యువు సావిత్రిని హెచ్చరించింది తిరిగి పొమ్మని. హెచ్చరికను లక్ష్యపెట్టలేదు. యముడు ఆమె ప్రేమశక్తికి మెచ్చి వరాలు కోరుకోమన్నాడు. సత్యవంతుడు బాల్యంలో కన్న కలలు నెరవేర్చమని అడిగింది. యముడు ఆ వరం ప్రదానం చేశాడు. ద్యుమత్సేనునికి తిరిగి రాజ్యం, సంపదలు చూపు కోరింది. వాటిని అనుగ్రహించాడు యముడు. అయినా సావిత్రి వెనుతిరిగి పోలేదు. సత్యవంతుడు తనతో కలిసి వస్తేనే భూలోకానికి వెళ్ళగలనని మొండికెత్తింది. యమునికి సావిత్రిపై ఆగ్రహం కలిగింది. మరల నిశిరేఖపై మరికొంతసేపు ప్రయాణం చేశారు ముగ్గురు. తిరిగి యముడు హెచ్చరించాడు. ఆమె ఆ హెచ్చరికను పెడచెవిని పెట్టింది. ముగ్గురూ ప్రయాణం సాగించారు. భయద శీతల నీరవ నిశ్శబ్ద నిశీధి అంచుకు చేరారు ముగ్గురు. విశ్వం యావత్తు అక్కడ శూన్య అఖాతంలోకి జారిపడబోతున్నట్లు అనిపించింది. విహ్వలగా నిలబడిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని, చీకటిని, ఆకాశాన్ని చీల్చుకొని ఒక తేజోకిరణం మేఘాల చాటున తొంగిచూచింది. నిరాశ అంచున ఆలోచన నశించినట్లు, కడపటి ఆశ శూన్యంలో లయించినట్లు అన్ని ఆశలు కరిగిపోయి వారు అక్కడే నిలిచిపోయారు. ఎదట జుత్తు విరబోసుకున్న చీకటి. వారి వెనక విగతజీవి నిర్జీవ చూపువలే జీవం లేని సాయంత్రపు చీకటిలో నిశి ఆమె ఆత్మను ఆక్రమించింది. అయినా ఆమె సంకల్పం చెదరలేదు. ఆశ చావలేదు. వివేకం దృఢంగా పనిచేసింది. ఆమె ఆత్మ నిర్మలంగా జ్యోతివలే ప్రకాశించింది, ప్రజ్వలించింది. గాలి చొరని గదిలో జ్యోతివలే నిశ్చలంగా, నిర్మలంగా ఉంది. అది చీకట్లను పారదోలగల అఖండ జ్యోతి. కాలరాత్రిలో పయనించడానికి ఆమె సిద్ధమైంది. శూన్యంలోకి లంఘించింది. కాంతిని కవచంగా ధరించి భయంకర శూన్యంలోకి, అఖాతంలోకి దూకింది. ఆమె ఎదురయ్యే ప్రమాదాలను శంకించలేదు. ఆమె పాదాలు చీకటి నేలపై తారాడాయి. ఆమె మనోవేగంతో ముందుకు దూసుకుపోసాగింది. మూసిన కళ్ళలో కదిలే బొమ్మల వలె కొంతసేపు ఆమె ఈదినట్లు సాగింది.
స్వప్నంలో నడిచినట్లు నడిచింది. అనేక శిలాసదృశ కుడ్యాలను దాటింది. కాలంలో అనేక పదాలు కలిసిపోయి కనుమరుగయ్యినాయి. గతం, వర్తమానం కాలంలో కరిగి రహితమైనాయి. అతి సాహసంతో చీకటి సాగరాలపై ఈది ఈది సాగి సాగి ఆవలి ఒడ్డుకు చేరుకున్నది. భవిష్యత్తు శూన్యంగా మారిపోతున్నది. చీకటి దారులలో వారు ముగ్గురూ అదృశ్యమైనారు. అంధకారంలో అన్నీ చీకటి నీడలే. నీడలు కదులుతున్నా తెలియదు. ఎక్కడకు కదలవలసిన పనిలేదు. కాలం, దూరం దాటి వచ్చిన ఆత్మలు. అవి అన్నీ చీకటి చిత్రాలు. చీకటి చిత్ర సమాహారాలు. చైతన్య రూపాలు. వాస్తవిక చిత్రాలు. అక్కడ ఒక్కటీ కనిపించదు. ఎటు చూచినా భయంకర శూన్యం. భయానక నిశ్శబ్దం. ఆ శూన్యమే అన్ని ప్రచండ శక్తులకు మూలం. ఆ శూన్యమే అన్ని ప్రచండ శక్తులకు మూలం. ఎంత లోతుకు వెళ్ళినా ఏమీ తెలియదు. భయంకర చీకటి ఆమెను మృంగివేసింది. అది స్వాప్నికమైన ఆత్మ క్షోభ. భయం ఆమెపై తెరవేసింది. వివేకం చీకటి పంజరంలో బందీ అయింది. గాఢాంధకారంలో చెట్లు నీడలుగా మారి చీకటిలో కలిసిపోయినట్లు వెలుగు కొన మెరుపులు సైతం కాటుక నద్దుకున్నాయి. చీకటి రాత్రి వేటగాడు అరణ్యంలో మృగాన్ని మాటు వేసినట్లు ఆలోచనలను భయం కాటు వేసింది. జీవితాశ లేదు. జ్ఞాన పిపాస అంతకన్నా లేదు. అసలు ఆలోచనే లేని స్థితి. స్వప్నంలో వలె అన్నీ ఏ ప్రమేయం లేకుండా జరుగుతాయి. భావం నశిస్తుంది. అంధకారంలో శూన్యం కావడమే భావగమ్యం, అగమ్యం. ఆ శూన్యం ఒత్తిడిని మేధస్సు భరించదు. శ్వాస ఆడదు. ఆత్మ దేనిని మననం చేసుకోదు. అనుభూతి చెందదు. కడకు అంతా శూన్యసాగరం అవుతుంది. ఆ సాగరంలో మునిగిపోతుంది. తనను కప్పి ఉన్నది, క్రమ్మి ఉన్నది శూన్యమే. అది పరమాత్మ ఆనందానికి మాత్రం అవరోధం కాదు. ఏ విధమైన ప్రశాంతి దానిని భంగపరచదు. అక్కడ మిగిలింది పరబ్రహ్మత్వం ఒక్కటే. అది పరమాత్మతత్వం. అది ఆత్మ చైతన్యాన్ని, సత్యవచనాన్ని, నిర్మల సచ్చిదానందాన్ని, నిర్మల ప్రేమను, సత్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఒక జ్యోతి చీకటిలో పయనించినట్లు, కంటికి కనిపించని దూరాలకు సాగినట్లు సావిత్రి ఆ చీకటిలో కలిసిపోయింది. అక్కడ ఒక మార్గం లేదు, గమ్యం లేదు, అంతం లేదు. అయోమయమైన అఖాతాలలో సంకల్పరహితంగా పయనించి చీకటి లోకంలో పరుగులు తీసింది. గాలి ఎటు వీస్తే అటు తూగింది. సర్వం విధికి వదిలిపెట్టింది. ఆ శూన్యంలో ఆమెకు ఎవరూ తోడులేరు. అక్కడ ఎవరికి ఎవరూ తోడు రారు. మృత్యువు వెనకపడినట్లయింది. కనిపించడం లేదు. సత్యవంతుని తేజశరీరము కనిపించడం లేదు. అయినా ఆమె ఆత్మశక్తి సడలలేదు. మరింతగా పట్టుదల పెరిగింది. దీక్ష బలపడింది. ఇంకా లోతులకు వెళ్ళసాగింది. బాహ్యం, ఇంద్రియాలు ఆమెను బంధించకపోయినా ప్రేమించిన దాన్ని వదులుకోలేకపోతున్నది. తాను జీవించి ఉన్నంత కాలంలో అరణ్యాలలో సంచరించిన తీరు జ్ఞాపకం వచ్చింది. అవన్నీ ఆమెకు అనుభూతులుగా మారాయి. అతను అందించిన సుఖాలు తనకు ఆనందగిరులు. ఇప్పుడు హృదయం నిండుగా ఆనందపు అసూయలు. అతనితో చేయి చేయి కలిపి అనుభవించిన పారవస్యం
చూచిన దృశ్యాలు, అతని అడుగులో అడుగు వేస్తూ నడిచిన గుర్తులు, నాడు తమ శరీరాలు పెనవేసుకొని పొందిన సుఖాలు అనుభూతిస్తోంది. ఇప్పుడు శరీరాల మధ్య అంతరం అఖాతం. మరల తనకు అలవాటైన ఒంటరితనం మిగిలింది. ఆమె నుండి అతని సర్వస్వం చివరకు ప్రేమ సైతం వేరైంది, దూరమైంది. కాలం దీర్ఘమైతే నిట్టూర్పులు, నిస్వానాలు బాధను బహిర్గతం చేస్తాయి. అవాస్తవం కాని చీకటిలో, శూన్యంలో ఆమె విగతజీవిగా, జీవచ్ఛవంలా పయనిస్తున్నది. పోయి పోయి ఆత్మలు లయించే శూన్యంలో, చీకట్లలో కలిసిపోయింది. వేదనతో, రోదనతో ఏకాకి అయి మృత్యువును సైతం ఎదిరిస్తూ విజయం పొందుతూ ముందుకు సాగుతోంది. అయినా ఆమెకు ప్రాతికూల్యం తప్పలేదు. ఒంటరితనం వల్ల, వేదనా భారం వల్ల అలసిన ఆత్మక్షోభతో దిగజారిపోవలసి వచ్చింది. కాంతిహీనం అయినా అది అక్షయం. విగతాత్మల స్మృతి వలె అది చీకటిలో చిరుదీపమైంది. స్మృతి తిరిగి సజీవ రూపం దాల్చినప్పుడు మేధ ప్రకృతి నుండి వేరై నిద్రలోకి జారుతుంది. ఆమె చివరి చంద్రరేఖ వలె దిగులుగా పయనిస్తోంది. ఆత్మ భయంకర నిశీధంలో వివృతమైంది. వెలుగు కిరణం సోకి చీకట్లు వణకిపోయాయి. అంధకార కోణాలు మార్మిక తేజస్సుతో వెలుగులు వేలార్చాయి. చీకటి తెరలు ఒక్కొక్కటిగా జారిపోసాగాయి. చీకటి వెలుగుని భరించలేదు. ఆమెలో కొత్త ఆశ చౌరించగానే నైరాస్యం దిగులు పడ్డది. ఆ ప్రగాఢ స్తబ్దతకు కాలరాత్రి కలవల పడినట్లయింది. కాంతి కిరణం తనలో ప్రవేశించగానే కాలరాత్రి గుండె పగిలింది. తన సర్వస్వం కోల్పోయినట్లు విలవిల్లాడింది. తన శూన్యతకు ముప్పు వాటిల్లనుందని గ్రహించింది. శూన్యం తన శక్తిని కూడదీసుకుని తేజస్సును ఎదుర్కొనడానికి సిద్ధమైంది. ఉన్నదానినంతా మింగివేయాలని నోరు తెరిచింది. తేజస్సు వెనుకనున్న సత్యాన్ని దర్శించి నిరుత్తరయింది. సత్యాన్ని చీకటి స్పృశించదు. ఆ కాంతి కిరణం మరింతగా ప్రవర్ధమానమైంది. సావిత్రి విస్మృతి నుండి బయటపడ్డది. ఆమె అవయవాలు మృత్యువు నీడ నుండి తప్పుకున్నాయి. అణువణువులో తేజస్సు ప్రవేశించింది. హృదయ చైతన్యం వేదనను తిరస్కరించింది. ఆమె తిరిగి తన ఆనందాన్ని అందుకోగలిగింది. ఇప్పుడు ఆమెకు సత్యవంతుని ఆత్మ కనిపించడం లేదు. ఆమె ముందు ఘనీభవించిన నిశ్శబ్దంలో యముని చలనం వినిపించింది. అంధకారం నుండి సత్యవంతుని తేజస్సు నీడలా కదిలింది. అప్పుడు మృత్యులోకం నుండి ఒక హెచ్చరిక వినిపించింది. దాని శబ్దానికి రాతి గుండె సైతం బ్రద్దలవుతుంది. ఆ విషాద కాలరాత్రిలో మృత్యువు గొంతు ఇలా వినిపించింది. ఇది నా సామ్రాజ్యం. ఈ చీకటి సామ్రాజ్యం నాది. నా సర్వస్వం. ఇది అనంతం. ఇది కాలం. ఇది జీవన లాలసను, అహంకారాన్ని సమాధి చేసే రహస్యం. పరాన్ని వాంఛించే వారి మూలాధారం ఇదే. ఓ మనిషి, ఇదే నీ అంతిమ గమ్యం. ఇదే నీ కలల నెలవు. ఈ నా శూన్యంలో, అంధకారంలో జీవించాలని
లయించిపోవాలని ఆశపడుతున్నావా? ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె ఆత్మ మృత్యుభావాన్ని, కాలప్రజ్ఞను తిరస్కరించింది. ఆద్యంతాలు లేని అనంతంలో ఆధ్యాత్మిక శిఖరాల ఔన్నత్యం మాత్రమే ఆత్మ ఆమోదిస్తుంది. అమలమైన నెలవులను మాత్రమే దర్శిస్తుంది. తనకు మరో జన్మ లేదని ఆత్మకు తెలుసు. అయినా మృత్యు శాసనాన్ని ఆమోదించదలచలేదు. నిశ్చలంగా ఉన్న ఆమె కళ్ళలోకి మృత్యువు తొంగి చూచింది. నీవు ఈ శూన్యతను ధిక్కరించడం క్షంతవ్యం కాదు. కాలధర్మాన్ని కాలరాయడం నీవు చేస్తున్న నేరం. నిస్తబ్ద శూన్యంలో ఇంతకాలం ఉన్నావు. ఎంతో వేదన అనుభవించావు. సత్యవంతుడు లేని జీవితాన్ని ఊహించు. అలా కొంతకాలం జీవించి చూడు. నీకు జగన్మాత ఇచ్చిన వరం ఏది? స్వాప్నికమైన అస్తిత్వాన్ని పెంచుకోవడం అంటే శాశ్వత సుఖాలకు దూరం కావడమే. ఎంతకాలం జీవించినా మనిషికి బ్రతుకుపై ఆశ చావదు. ఎంత ఆలోచించినా జీవితం విచిత్రం అనిపిస్తుంది. కాలం పసికోనవలే సంబరపడుతుంది. నీ చుట్టూ ఉన్న శూన్యాన్ని ఎలా తొలగించగలవు? జీవుడు ఏ శూన్యం నుండి వచ్చాడో ఆ శూన్యంలోకి తిరిగి వెళ్ళిపోక తప్పదు. మనిషి అహం పెంచుకుని అహంకారంతో తనే పరమాత్మననుకుంటాడు. తన ఆశలను నెరవేర్చమని దేవుళ్ళను ఆశ్రయిస్తాడు, ఉపాసిస్తాడు. ఎంతసేపు స్వర్గంపైనే మోజు తన మనిషినని మరిచిపోయి స్వర్గ సుఖాలు వాంఛిస్తాడు. పైన ఉన్న లోకాలు మనిషికి ఎలా అందుతాయి? అవి భూమికి చాలా దూరం. అవి మనస్సుకు సైతం అతి దూరం. కృత్రిమమైన నీలిమ తప్ప ఆకాశం, గగనం అంతా శూన్యమే. ఆ శూన్యంలోనే మార్మికమైన కాంతులు, మహత్తరమైన శక్తులు ఉన్నాయి. మనిషి చుట్టూ ఉన్నవి సముద్ర ఘోషలు. కాళ్ళ క్రింద ప్రచండ భూకంపాలు. గుమ్మంలో రగిలే అగ్నులు. ప్రతి అడుగులో మృత్యువు నీడ పడుతుంది. మనిషి అందని దివ్యత్వాన్ని కాంక్షించి కాస్త స్పందనకే పులకించి సర్వం దైవానికి సమర్పించుకుంటాడు. ఆ దివ్యత్వాన్ని తన స్వప్న సౌందర్యంతో అలంకరిస్తాడు. లోకాన్ని వీక్షిస్తున్న దేవతలు శూన్యం నుండి వారి నడవడికను గమనిస్తుంటారు. మనిషికి ఆలోచించే మనస్సును ప్రసాదించారు. ఆలోచనతో మనిషి తన గుండెలో అగ్నుల్ని రగుల్చుకుంటాడు. ఆశల్ని పోగు చేసుకుంటాడు. తీరని అశాంతికి గురి అవుతాడు. మనిషి మేధ ఎప్పుడూ ఊహల్ని సృష్టిస్తూ ఊహాలోకాలను అందిస్తుంది. ఏవేవో రహస్యాలను శోధించానని మురిసిపోతుంది. మనిషి తన ఆనందాలు, విషాదాలే ప్రపంచం అనుకుంటాడు. మనిషి జీవితం ఈ కలల్లోనే గడుస్తుంది. స్వప్నాలలో తేలిపోతుంది. ఏ ఆహారం తీర్చలేని ఆకలి మనిషిది. దేవతల దృష్టిలో మనిషి ఒక పశువే. అతని సర్వస్వం ఈ శరీరమే. ఆశలు, ఆనందాలు, విషాదాలు అతనికి ఆహారం. జీవన క్షేత్రం చుట్టూ అజ్ఞానపు ముళ్ళకంచె. మనిషి హృదయం అతి బలహీనం. మృత్యువును జయించాలని అహరహం వ్యర్థ ప్రయత్నం చేస్తుంటాడు. లక్ష్యం లేకుండా శ్రమిస్తాడు. మధ్య మధ్య తన బాధల ఉపశమనం కోసం భగవంతుణ్ణి స్మరిస్తుంటాడు. కానీ అతని కోరికలన్నింటినీ ఏ దేవుడు నెరవేర్చడు. అందుకే క్షుద్రశక్తులకు బానిస అవుతాడు. ఇంకా
నీ కోరికల వేడి చల్లారకపోతే, నీ ప్రేమ తీరకపోతే భౌతిక శరీరంలోకి వెళ్ళిపో. నీలో మిగిలిన ప్రేమతో జీవించు. కానీ సత్యవంతుని మాత్రం తిరిగి పొందలేవు. నీవు అబలవు. నీ కష్టాలను భరించలేవు. నీ క్షత జీవితానికి నేను ఊరట కలిగిస్తాను. మనుషులు అసంభవంగా భావించే వరాలు నీకు అనుగ్రహిస్తాను. ప్రపంచంలో మనిషి కోరే మాధుర్యాలన్నీ అందిస్తాను. నీకు ఇష్టమైతే నా వరాలు స్వీకరించి తృప్తిగా వెళ్ళిపో. నీకు సద్గతి కావాలో, భౌతిక సుఖభోగాలు కావాలో చెప్పు. మృత్యువాణి వినిపించగానే వెన్నెల కిరణాలు సోకి సముద్ర తరంగాలు ఉప్పొంగినట్లు అంతర్ప్రశాంతి సాగరాల నుండి అంతర్ప్రశాంత సాగరాల నుండి శాంతి భావ తరంగాలు ఉప్పొంగ వచ్చాయి. ఆమె హృదయం నుండి వెలువడిన స్పందనలు ఆలోచనలై మాటలు మూటలు కట్టినట్లయింది. ఓ మృత్యుదేవా, నీకు నేను తలవంచను. నీ పంచన తలదాచుకోను. వినమ్రమైన మానవాత్మపై నీ ఒక చీకటి పరదావి. నీవు అవాస్తవం అయినా అనివార్య మృత్యువువి. నీవు అమరమైన నాతో తలపడుతున్నావు. దివ్య చైతన్యంతోనే నేను నీ వెంట వస్తున్నాను. నా శక్తి ఏమిటో, నా చైతన్యం ఏమిటో నా ఆత్మకు తెలుసు. నీ గమ్యం వద్ద బిచ్చం అర్థించడానికి నేను సిద్ధంగా లేను. నీ పట్టు విడిపించుకొని తొలి విజయం సాధించాను. నా విషాదం నా మనోనిబ్బరాన్ని కదల్చలేదు. కాదని కన్నీరు నా ఆత్మశక్తికి నిదర్శనం. కారని కన్నీరు నా ఆత్మశక్తికి నిదర్శనం. నా శరీరం యావత్తు ఆత్మశక్తితో నిండిపోయింది. క్షుద్రశక్తులతో జరిపిన పోరాటంలో నా ఆత్మ మొండికెత్తి మరింత బలంగా తయారైంది. లోక తిరస్కారాలను నేను లెక్కించను. పైపై మెరుగులకు భ్రమపడి సుఖాలకు పరవశించే నీచ స్థాయికి నేను దిగజారలేను. నీ ప్రలోభాలకు లొంగి నీ వరాలను తీసుకోను. క్షుద్రశక్తులతో పోరాటమే నా ధ్యేయం. ఎన్ని సంవత్సరాలు పట్టినా ఈ గ్రహాలకు అతీతంగానే జీవిస్తాను. ఈ గ్రహాలు భౌతిక విషయాలపైనే తమ ప్రభావాన్ని పరిమితం చేసుకున్నాయి. భౌతిక బంధాల నుండి నా ఆత్మ ఎప్పుడో విముక్తమైంది. ఇప్పుడు నాలో భౌతిక వాంఛలు లేవు. నేను వాంఛించేది నా ఇష్ట సఖుని సుఖ జీవనం. నా సత్యవంతుడు బాల్యం నుండి కన్న బంగారు కలలు నిజం కావాలి. వాటిని అనుభవించాలి. విధి కారణంగా అనుభవించలేకపోయిన జీవితాన్ని అతను సంపూర్ణంగా అనుభవించాలి. అతనికి పూర్ణ జీవనం ప్రసాదించగలిగితే ఆ వరం ప్రసాదించు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఈ ప్రపంచాన్నే మనిషికి వరంగా అనుగ్రహించాడు. ప్రపంచ సుఖాలను మృత్యువు అవహేళన చేయడం సావిత్రి సహించలేకపోయింది. ఆమె వాదనకు మృత్యువు తలవంచింది. అయినా కాలనాథుడు
భీకరంగా అన్నాడు. నా స్పర్శతో నీ స్వప్నాలు ఫలిస్తాయి. అంధుడైన అతని తండ్రి చిరకాల వాంఛలు నెరవేరుతాయి. కోల్పోయిన రాజ్యాన్ని, సంపదలను, అధికారాన్ని, బంధుమిత్రులను తిరిగి పొందుతాడు. వృద్ధాప్యంలో రాజభోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తాడు. మనిషి చివరి దశలో సుఖపడాలని కోరుకుంటాడు. విధి వక్రించినప్పుడే మనిషి వివేకాన్ని ఉపయోగించాలి. క్షోభ చెందిన ఆత్మ పరలోక సంపదలను సులభంగా అందుకోగలదు. వ్యామోహాలు వదిలిన తర్వాతనే అసలైన ఆనందం లభిస్తుంది. అలాంటి వారికే అంతర్దృష్టి ఏర్పడుతుంది. కానీ అది పరాన్ని దర్శించగల జ్ఞానదృష్టి కాదు. చీకటిలోకి, శూన్యంలోకి చూడగల దృష్టి వేరు. వెలుగులోకి చొచ్చుకుపోగలిగిన దృష్టి వేరు. అదే మనిషి వాంఛించి పొందలేకపోతున్నాడు. అందుకే లోకంలో జీవించి ఉన్నంతకాలం సుఖాలను వాంఛిస్తున్నాడు, సుఖిస్తున్నాడు. ఈ శూన్యమైన లోకాలలో నీవు వాంఛించేది ఏమీ ఉండదు. నీ చిన్ని సుఖ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళిపో. నా మాట మన్నించకపోతే నీవు మృత్యువాత పడవలసి వస్తుంది. ఇప్పటికే నీవు దైవశాసనం ధిక్కరించావు. దైవం నీ తప్పిదాలను గమనిస్తూనే ఉంది. అందుకు సావిత్రి వినయంగా సమాధానం పలికింది. విశ్వాత్మ, నేను నీవలే ఆత్మరూపిణి. నీకు నాకు భేదం లేదు. నేను భౌతిక శరీరాన్ని ఆశ్రయించి ఉన్నా. నేను అమరజీవినే. నీ బెదిరింపులకు, క్రూరమైన హెచ్చరికలకు నేను చెలించను. నీ కఠోర నియమాలు, శాసనాలు నన్ను కదిలించవు, కబలించలేవు. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్